పాంచాలి పంచభద్రుక నీవా మమ్ము పరిహసించినది. సకల మహీపాల మకుట మాణిక్య స్వభావరాజ్యతుండనైన నన్ను ఒక్క పరిచారకి బందకి చూసి పగలబడి నవ్వుటయా, అది చూసి మేము సహించటియా? ధిక్. ఓం నమః శివాయ. హాయ్ హలో, దిస్ ఇస్ సూర్య ఆకొండ. వెల్కమ్ టు మై వ్యూ మై షో. సో చాలా వరకు ఈ మధ్యన కొంచెం మై వ్యూ చెప్పడం తగ్గించాను, కొంచెం బిజీ వర్క్స్ ఉండడం వల్ల. సో మళ్ళీ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాతో మీ ముందుకు వచ్చాను. సో వెల్కమ్ టు మై వ్యూ మై షో. సో చాలా వరకు మన బాలయ్య నటించినటువంటి ఎన్టీఆర్ కథానాయకుడి మీద రకరకాల రివ్యూలు, రకరకాల కథనాలు, రకరకాల డెవల్ టాక్లు వినిపిస్తున్నారు. సో అసలు అందుకనే నేను కూడా మై వ్యూలో చెప్పడానికి ముందుకు వచ్చాను. అసలు ఈ సినిమా మనం ఎందుకు చూడాలి? మనం పుట్టకముందే తన జ్ఞాపకాల్ని తెర మీద వదిలి వెళ్ళిపోయినటువంటి ఒక మహానాయకుడు, ఒక మహానేత గురించినటువంటి సినిమా ఇది. మామూలుగా మనం ఒక గల్లీలో ఉన్నటువంటి లీడర్లకే మనం సమాధానం చెప్పలేము. అలాంటిది ఢిల్లీ పీఠానికి కూడా చెమటలు పట్టించిన ఒక తెలుగువాడి గాథ ఈ ఎన్టీఆర్ కథానాయకుడు. సో పగలు చీకటి, తప్పు ఒప్పు, ఇలాగా చాలా వరకు చాలా మనుషుల వ్యక్తిగత జీవితాల్లో కానివ్వండి, సినిమాల్లో కానీ చాలా ఉంటాయి. బట్ ఈ పర్టికులర్గా ఈ సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మనం అన్నీ కూడా పక్కన పెట్టి ఆ మహానేత యొక్క జీవితంలోంచి మనం తెలుసుకొని నేర్చుకోవాల్సినటువంటి అంశాలను కూడా మనం నేర్చుకుందాం. అసలు ఇందులో కథాంశం ఏంటి అనేది చెప్పడానికి నేను ముందు స్టార్ట్ చేస్తున్నాను. సో నాగార్జున గారు ఏఎన్ఆర్కి ట్రిబ్యూట్గా మనం సినిమా తీశారు. సో అలాగే బాలయ్య బాబు ఎన్టీఆర్ గారి ట్రిబ్యూట్గా ఈ సినిమా తీశారని నాకైతే అనిపించింది. సో ఇక కథ విషయానికి వస్తే ప్రత్యేకంగా మనం చెప్పుకోవడానికి అంటే ఏమీ లేదు అనడానికి కారణం ఏంటంటే, అందరికీ ఎన్టీఆర్ గారి జీవితం గురించి అంతో ఎంతో కొంతవరకు తెలిసిన కథే మనకి తెర మీద కనబడుతుంది. బట్ మనకు కూడా తెలియనటువంటి ఇంకా కొన్ని కోణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తెరకెక్కించడంలో క్రిష్ చాలా పర్ఫెక్ట్గా తీసాడని నాకైతే అనిపించింది. సో తన ఉద్యోగానికి రాజీనామా చేసి సో తన కళల కోసం వెతుక్కుంటూ వెళ్ళేటటువంటి ఒక కథానాయకుడి యొక్క కథే ఈ ఎన్టీఆర్ కథానాయకుడు పార్ట్ 1. ఇక కథనం విషయానికి వస్తే చాలా వరకు అందరూ దీన్ని మహానటి ఆ సావిత్రి సినిమాతో కానీ ఇంకో దాంతో కానీ పోలుస్తున్నారు. బట్ నేనేమనుకుంటున్నానంటే ఇద్దరు సినిమా లాగా ఏమైనా తీసుంటే ఇంకొంచెం మోర్ జనాల దగ్గరికి వెళ్ళేదేమో నాకైతే అనిపించింది. సో మిగతా కథలు అంతా పక్కన పెడితే ఇందులో ఇంకొక సన్నివేశం ఒకటి ఉంది. దాంట్లో ఏంటంటే నాగిరెడ్డి గారు ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా అసలు పనికొస్తాడా లేదా అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఇచ్చినట్టయితే నేను గమనించాను. బట్ నాకు తెలిసినంతవరకు అంటే నేను బాగా పాత ఉన్నటువంటి జర్నల్స్ చదివిన దాని ప్రకారం ఏంటంటే నాగిరెడ్డి గారే ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్రలో ఉన్నప్పుడు ఆయన ఇంకా ధైర్యం సరిపోవట్లేదు. సో కాబట్టి ఆయన ఒకసారి ఆ పాత్రలో బయటకు వచ్చిన వెంటనే అందరికీ నమస్కారం చేయమనండి, దాంతో ఆయనలో కూడా కొంత కాన్ఫిడెంట్ బిల్డప్ అవుతుంది అని చెప్పినట్టుగా నేను చదివాను. బట్ ఇది ఎంతవరకు నిజం అన్నది ఎవరైనా అనుభవజ్ఞమైనటువంటి సీనియర్ జర్నలిస్టులు ఈ యొక్క నా వ్యూ చూసినట్టయితే కనుక ఒకసారి నా కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. రామారావు ఏంటి, కృష్ణుడు ఏంటి? మార్చు. రామారావు చక్కగా సరిపోతాడండి. సో రెండో విషయానికి వస్తే ఏఎన్ఆర్ గారు సావిత్రి గారికి ఒక క్లాస్ ఇచ్చారు. సో డబ్బులు సంపాదన గురించి. ఆ సీన్ కూడా అసలు ఎందుకు పెట్టారన్నది నాకైతే అర్థం కాలేదు. అది అన్నెసెసరీగా కొన్ని అయితే చూపించడం జరిగింది ఈ సినిమాలో. మిగతా ఇవన్నీ కూడా పక్కన పెడితే కొన్ని చోట్లయితే అసలు ఆయన పడినటువంటి కష్టం, ఆయన పడినటువంటి శ్రమ, అంటే ఒక వ్యక్తిగా ఎదుగుతూ, ఒక ఆర్టిస్ట్గా ఎదుగుతూ, అలాగే ఒక నాయకుడిగా ఆయన ఎదిగినటువంటి విధానం, ఆ చూపించినటువంటి తీరు నాకైతే చాలా అద్భుతంగా నచ్చాయి. ఆ జనానికి అడ్డమైతే సినిమా కూడా వద్దంటాను. ఈ సినిమాలో మరొక ముఖ్యమైనటువంటి పాత్ర ఏఎన్ఆర్ గారి పాత్ర. అసలు సుమంత్ ఆ పాత్రలో అయితే ఒదిగిపోయాడని చెప్పాలి. అసలు కాసేపు ఏఎన్ఆర్ గారిని చూస్తున్నామా, మళ్ళీ ఏదో పునర్జన్మ ఆయన ఎత్తి స్క్రీన్ మీదకి వచ్చారా అన్నట్టు అనిపించింది. క్రిష్ కానీ సుమంత్ కానీ ఆ పాత్ర కోసం తీసుకున్న కేర్ చాలా అద్భుతమనే చెప్పాలి. అలాగే ఎన్టీఆర్ గారికి ఏఎన్ఆర్ గారికి మధ్యన ఎలాంటి రిలేషన్షిప్ ఉండేది, వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి అన్నదమ్ముల అనుబంధం లాంటి ఒక అనుబంధాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. నువ్వు కూడా వచ్చేయచ్చు కదా. ఇది ఒక ఇండస్ట్రీ సమస్య కాదు, తెలుగు జాతి సమస్య. సో చాలా వరకు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మై వ్యూకి స్టార్టింగ్లో నేను ఒక చిన్న విజువల్ ఎఫెక్ట్ చేయడం జరిగింది. రావణాసురుడు పద్దలు ఆ గెటప్. అందరికీ ఒక సందేహం రావచ్చు, అసలు ఈ గెటప్ నేను ఎదిగేశానని. ఆ గెటప్ కోసం ఎన్టీఆర్ గారు అప్పట్లో ఎంత కష్టపడ్డారు ఏంటి అన్నది చాలా వివరంగా చూపించాడు క్రిష్. అంటే వివరంగా చూపించే ప్రయత్నం చేశారు. ఒకప్పుడు డబుల్ ఫోటో తీయాలంటే ఫిల్మ్ కాబట్టి ఆ ఫిల్మ్ని ఫస్ట్ షూట్ చేసి అంటే హాఫ్ దాన్ని ఒక బ్లాక్ క్లాత్ తోటి
మొత్తం ఆ లెన్స్ని కవర్ చేసేసి సగం తీసి మళ్ళీ ఆ ఫిల్మ్ వెనక్కి తిప్పి మిగతా సగం తీసేవారు అని నేను చదివాను. సో అలాగా అంటే ఫస్ట్ టైం ఇన్ ది సినిమా ఇండస్ట్రీలో, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక 10 తలకాయలని అలా విజువల్గా చూపించడానికి వాళ్ళు దాదాపుగా ఎన్టీఆర్ గారు అదే పోస్చర్లో అలా ఉండిపోయి 20 hours ఉన్నారట. సో అసలు వెరీ గ్రేట్ ఆర్టిస్ట్. అలాంటి ఒక ఆర్టిస్ట్ అది కూడా మన తెలుగులో పుట్టడం అన్నది నిజంగా మన తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పాలి. సో ఇందులో కథనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక పాత్రల విషయానికి వస్తే బాలయ్య బాబు ఎన్టీఆర్ గెటప్లో అసలు చాలా వరకు ఆయన సరిపోయారు. బట్ యంగ్ ఎన్టీఆర్ కన్నా బాగా ఆ ఓల్డ్ గెటప్ ఎక్కడికైతే ఒక మెచ్యూర్డ్ ఎన్టీఆర్ చూస్తామో అక్కడికి వచ్చేటప్పటికైతే నాకు అసలు ఎన్టీఆర్ గారిని మళ్ళీ చూస్తున్నానా బాలయ్య బాబుని చూస్తున్నానా అనే సందేహం అయితే నాకైతే వచ్చింది. ఇంకా మన రాణాబాబు మన చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్లో అయితే ఆయన అసలు యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నారు. ఇక మిగతా పాత్రల దగ్గరికి వచ్చేటికి రకుల్ ప్రీత్ సింగ్ ఏమో శ్రీదేవిగా, మన పాయల్ రాజ్పూత్ RX-100 ఫిరేమ అమ్మ ఏమో జయసుధ, జయప్రదగా హన్సిక. ఇంకొక వెరైటీ ఇష్యూ ఏంటంటే దాసరి నారాయణరావు గారి కింద ఆ నలుగురు డైరెక్టర్ చంద్రశేఖర్ గారు అయితే అసలు భలే అదరు కూడా ఆయన ఎగ్జాక్ట్గా సరిపోయారు. ఆయన కూడా ఇంకా అవసరాల శ్రీనివాసు, ప్రకాష్ రాజు వీళ్ళందరూ వాళ్ళ యొక్క పాత్రల పరిధిలో చాలా అద్భుతమైనటువంటి నటన కనబరిచారు. ఈ సినిమాలో ఇంకొక ఆశ్చర్యపోయేటటువంటి షాట్ ఏంటంటే ఒకే ఫ్రేమ్లో మనకి సడన్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు ఒకే ఫ్రేమ్లో వచ్చి కనబడతారు. మామూలుగా అయితే నిజ జీవితంలో ఇది చూడడానికి సాధ్యం పడదు. ఎందుకంటే ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ ఇప్పుడు ప్రజెంట్ మన మధ్యన లేరు. కానీ ఈ సినిమా ద్వారా మనం అయితే చూసి ఆ అనుభూతిని మనం ఫీల్ అవ్వచ్చు. సినిమాకి మించిన స్నేహితుడు లేడు. సో ఇక ఈ రివ్యూలు, రేటింగ్లు ఇవన్నీ పక్కన పెట్టేసి మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఖచ్చితంగా ఈ సినిమాని చూడాలి. ఎందుకు అంటే మనందరినీ కూడా ఒకప్పుడు మద్రాసీలు అనేవారు. సభి మద్రాసీ కేసే హోతే. ఆ మద్రాసీలు అని కాకుండా మనల్ని అందరినీ కూడా తెలుగువాడు అనేటటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహానేత, మహానటుడు ఎన్టీఆర్ గారికి జోహార్లు అర్పిస్తూ ప్రతి తెలుగువాడు ఖచ్చితంగా తలెత్తుకుని గర్వంగా చూడదగ్గ సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు. అహంకారాన్ని కడిగేవాడొస్తాడు. ఇది ఎన్టీఆర్ కథానాయకుడి గురించి నా వ్యూ. సో దిస్ ఇస్ సూర్యాగుండి సైనింగ్ ఆఫ్. జై ఎన్టీఆర్, జై బాలయ్య.